కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విశాఖకు రాకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే జగన్ రోడ్ షోకి అనుమతి లేదు అని చెబుతున్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆ కాలేజెస్ రన్ చేయాలి, ఆ టీచింగ్ హాస్పిటల్స్ రన్ చేయాలని అంటే మేము పెట్టినటువంటి దాంట్లో ఏవైతే ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ కానీ మేము ఆ కాలేజ్ మీద పెట్టడానికి పెడతాం. రేపు ప్రైవేట్ వాడు వస్తే కాలేజ్ మీద డబ్బు వచ్చి పెడతాడా? ఆ టీచింగ్ హాస్పిటల్స్ ఏమన్నా వైద్యం ఫ్రీగా చేస్తాడా? సో ఇవన్నీ కూడా వారికి ఏంటో అర్థం లేని మాటలు మాట్లాడతారు. పిల్లలకి వైద్యాన్ని పేదవాడికి నిన్న ఇన్సిడెంట్ అయింది కురుపాంలో. నిజంగా పార్వతీపురంలో కాలేజ్ కట్టి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండుంటే పిల్లలు ప్రాణాలు పోయేవి కాదు కదా. విశాఖపట్నం కేజీహెచ్కి 4 గంటల సేపు ప్రయాణం చేసి తీసుకొని వచ్చి కొంతమంది ప్రాణాలు పోయి ఈరోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆ పిల్లల ప్రాణాలు టెరిటరీకి అంటే కింద స్థాయి వరకు ఆ వైద్యాన్ని అందించాలనేటువంటిది మా నాయకుడి తాలూకు ఆలోచన. లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని నుంచి తత్వాలు బయటపడతా ఉన్నాయి. అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేటువంటిది వారి పార్టీ యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా రేపు ఈ ఇష్యూలో పడి అది మర్చిపోతామేమో అనుకుంటారు. ఆ మహిళా విభాగాలు ఉన్నాయి, మా పార్టీ నాయకత్వం ఉంది. రేపు ఈ కార్యక్రమం అయిన తర్వాత దాని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం దీంట్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానిస్తా ఉన్నాం. అందరినీ రమ్మంటా ఉన్నాం. అందరినీ సంఘీభావం తెలియజేయమని చెప్పి మరొకసారి మీ ద్వారా